ఎగ్జిట్ పోల్స్ ఏదైతే 1వ తారీఖు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సైలెంట్ ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్ మీకు తెలియదు, మాకు అనుకూలంగా ఉంటుంది అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఆ సైలెంటింగ్ ఓటింగ్ ఎటు జరిగిందో ప్రజలు తీర్పిచ్చేశారు అనుకోవచ్చు అంటారా? ప్రజలు నిజంగానే తీర్పిచ్చారు. సజ్జల రామకృష్ణ గారు మీకు ఎప్పుడో చెప్పాను సార్, ఏమని చెప్పాను, ప్రజల్లో కొన్ని లక్షల మందితో నేను తిరుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా సార్? వాడు చేసిన అసత్యాలు కానీ వాడు చేసిన ఇది కానీ ప్రపంచంలో ఎవడు చేయలేదని అన్నారు. నలుగురు కూర్చున్న చోట ఏమైందో తెలుసా? ఇంత మెజార్టీలు రావడానికి ఎందుకో కారణం తెలుసా? నలుగురు కూర్చున్న కాడ ఇదే మాట మాట్లాడుకున్నారు. గంజాయి అమ్ముతున్నాడు ఏందిరా, మార్క ద్రవ్యాలు ఏంటిరా, అరే పిల్లల భవిష్యత్తు ఏంటిరా, రాజధాని లేదురా, ఏందిరా వీడు చేసే ఏదో పని, పోలవరం ఎదురా, అసలు పొరే మనకు పక్కనే ఉండ గ్రాఫిక్స్ అన్నాడు వాడు, మనకి యాడ సిగ్గు లేదురా, అవి గ్రాఫిక్స్ రా అని అన్నాడు, అది గ్రాఫిక్స్ రా మనకు తెలియదురా అని అన్నారు. అరే నాయన సజ్జల రామకృష్ణ గారు మీరు చక్కగా ఓడిపోతారని ఎప్పుడో చెప్పారండి. వీళ్ళ చుట్టుపక్కల నేను కొన్ని లక్షల మంది తెలుసు. నేను సరదాగా మాట్లాడు ఎవరింటి దగ్గరికి వెళ్ళాను కూర్చునేవాడిని, వైకాపా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామని కూర్చునేవాడిని, వైసీపీ నాయకుల దగ్గర ఇంటికి కూర్చునేవాడిని. అన్నా ఈ తరోసారి మా ఓడరాడన్నా మేము జెండా పట్టుకుంటామన్నా, ఓటు పడికి ఏమన్నా నువ్వు ఏమనుకోవద్దన్నా, మేము వాడు ఒక మూర్ఖుడు అన్నా, ఆ మూర్ఖుడితో మేము బయటికి రాలేకపోయాం, దయించి మమ్మల్ని అడగొద్దు. నాయుళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా ఒక్క ఓటు కూడా బీరు పోకుండా ఆ 10 మంది ఏదో అంతకుముందు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అతను నిలబడినా వాళ్ళ తమ్ముడు ఓటేలే వాళ్ళకి నాయుళ్ళు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు నాకు కానివాడు వైసీపీకి కోవట్లు నా దగ్గర ఉండొద్దు, ఉంటే ఉండండి పోతే పండి 21 సీట్ ఇచ్చారని అన్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఎన్నో అపందనలు లేపించారు వాళ్ళ చేత. వైసీపీ నాయకులు ఏం చేశారు, ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్లో ఏమైందో తెలుసా? అబ్బో మీ పవన్ కళ్యాణ్ గారికి 27 ఇచ్చారంటగా అన్నారు. వీళ్ళు బాధపడ్డారు కొన్నాళ్ళు. బాధపడిన తర్వాత నాబోటి మిత్రులు చాలా చోట ఎన్నో చోట్ల కలిసిన చోట్ల రే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయాడు, మీరు జాగ్రత్త తెలుసుకోండి, అవతల గేమ్ ఆడుతున్నాడు, మీరిద్దరు కలిస్తే వాడి పని అయిపోద్ది. బాబు గారు గెలుస్తాడు గెలవటానికి ఎన్నో సీట్లతో. పవన్ కళ్యాణ్ అతను గెలవాలంటే ఇద్దరు కలిస్తే ఒక శక్తి మహాశక్తి అయిద్దని చెప్పా. కావాలంటే అంతకుముందు కూడా ఒక వీడియో మాట్లాడాను చూసుకోండి. వీళ్ళిద్దరూ కలిశారు, దానితో పాటు బీజేపీ కూడా కలిసింది. రాష్ట్రం ఇంకా ఒక పద్మవ్యూహం అయిపోయింది. ఎట్టగంటే ఒక తుఫాన్ అంటారు చూడండి, ఒక తుఫాన్ లాగా వచ్చి పడ్డారు. వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడలేకపోయారు, భయపడ్డారు. ఎక్కడ మనం ఒక దెబ్బేద్దామన్నా ఏమైనా చేద్దామన్నా భయపడేటట్టు చేశారు. వీళ్ళు చేసి ఓటు అనే దాన్ని వినియోగించుకున్నారు. ఒక్కొక్కరు అంటారు వీడేమంటాడంటే సజ్జల వీళ్ళందరూ అన్నా వాళ్ళు ఏదో మోసం చేశారన్నా. మోసం కాదురా నాయన, ఆ డబ్బాలో ఓట్లుంటే చూసుకోండి రా నాయన, మీరు ఇంకా అజ్ఞానాలు పడవకంటారా నాయన. మీకు ఇచ్చిన 10 సీట్లు చాలరా నాయన, ఎక్కువ అది కూడా మీకు కడప జిల్లా వాళ్ళు ఇచ్చారు కానీ ఇంకా మిగతా జిల్లాలో వైటారు ఇచ్చారా నాయన. ఎందుకు ఇచ్చారో తెలుసా? నువ్వు ఇద్దరు కూర్చుని కాడు కూడా స్వచ్ఛంగా మాట్లాడుకోలేకపోయావరా నాయన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరిగింది అనుకోవచ్చు అంటారు. ఈ రిజల్ట్ చూస్తుంటే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది అనిపిస్తుంది. నిజంగానే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగిందంటారా, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వల్ల జరిగిందంటారా? ఈ ప్రపంచం ప్రజల్లో వ్యతిరేకం వచ్చేసిందండి. ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయీస్ని ఏం చేశాడంటే నానా హింసలు పెట్టాడు. ఎప్పుడు నేను చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి కూర్చోబెట్టేవాడు, అసెంబ్లీ బయట కూర్చోబెట్టాడు, అసెంబ్లీ బయట అందరికీ కనీసం లోపల కూర్చోబెట్టేవాడు, బయట బండల మీద కూర్చున్నారు నాయకులు. ఎప్పుడైనా చరిత్ర చూసారా? చిరంజీవి గారిని పిలిచి గేటు దగ్గర నుంచి నడిపించాడు. చిరంజీవి గారు ఏమైనా చిన్న నాయకుడా? ఏమైనా తమాషాగా ఉందా వాడికి? వాడెంత అతనెంత? చిరంజీవి తలుచుకుంటే వాళ్ళు ఏంటంటే తలుచుకుంటే చిరంజీవి గారు తలుచుకుంటే ఎంత ఆగిదా? పవన్, చిరంజీవి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏకమయ్యి ఒక పద్మవ్యూహం చేసి ఈ పద్మవ్యూహంలో వీడు కొట్టుకొని పోయాడు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక
గతంలో 2014లో 2019లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ప్యాకేజీకి అమ్ముడు పోయారు అంటూ ఈ చేసిన విమర్శలు తీసుకున్న 21 సీట్లు గెలిచి పటాపంచలు చేశారనుకోవచ్చు అంటారా? వెరీ గుడ్. చాలా కూటమిలో కలిసి ఒక శక్తిలాగా తయారయ్యి ఈ తలసరి మనం విడిపోతే మనం గెలవును అనే విధానం మీద తెలుసుకొని చక్కగా నాయుళ్ళు అందరూ వేసినంత మాత్రం గెలవరండి. నాయుళ్ళు 25% ఉంటే చంద్రబాబు గారి టైంలో కూడా నాయుళ్ళందరూ కూడా ఎంతోమందికి వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చారు. 1000 కోట్లు 10 లక్షలు 15 లక్షలు ఇది ఇచ్చాడు విదేశాలు వెళ్తుంటే. వాళ్ళ పిల్లలతో ఎంతోమంది నేను మాట్లాడాను. అన్నా వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందన్నా, అన్నా వీళ్ళిద్దరు కలిస్తే ఇంక ఎవడు లేదన్నా, దీన్ని ఎవడు ఈ ప్రపోజల్ని ఆపలేరన్నా, మాకు అది కావాలన్నా మేము కోరుకుంటున్నామన్నా అని నాతో ఎంతోమంది మిత్రులు చెప్పారు. ఎందుకంటే అన్నా ఇంకా మా పవన్ కళ్యాణానికి ఇంకా తిరుగులేదు, మా పవన్ గారికి తిరుగులేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిశారు. ఇంకా వీళ్ళిద్దరూ పవన్కి 21 సీట్ అనికి నాయుడు సిద్ధమయ్యారు. మరి ఇక్కడ ఇంకా మరీ ముఖ్యంగా చూస్తే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ప్రజలకు మంచి చేయడం నేను చేసిన నేరమా అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నిజంగా చేశాడు నేరం. ఎందుకు చేశాడో తెలుసా? అసలు ఆయనకి తెలుసా? రోడ్లు వేసాడు, రోడ్లు ఇలా ట్యాంకులకి రంగులు వేసుకున్నాడు. ఏంది స్కూల్ మీద రంగులు వేసుకున్నాడు. ఆ డబ్బులు రోడ్లు వేస్తే అసలు ఆ డబ్బులు తెలివిగలోడు ఏం చేస్తాడో తెలుసా? స్టిక్కర్లకి నువ్వు ఏది మీడియాకి ఇచ్చిన డబ్బులు ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్లు వేయచ్చు. ఎదవా తెలుసుకున్నట్టయితే ఇవాళ రోడ్లు వేసినట్టయితే ఎంత చక్కగా ఉండేది. నీ పరిపాలన నువ్వే నాశనం చేసుకున్నావు. స్టిక్కర్లు వాళ్ళు పెట్టే వాలంటీర్లు నీకు ఏమైనా ఉపయోగపడ్డారనుకున్నావా? వాలంటీర్లు ఎన్నెన్ని తప్పులు చేశారో తెలుసా నీకు? నీకు తెలీదు. వాలంటీర్లు చిన్న దానికి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ వల్ల కూడా నువ్వు నాశనం అయిపోయావు. నువ్వు వాలంటీర్ వల్ల బాగుపడ్డానన్నావు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 100% ఓడిపోయాడు. దేనికంటారు? అక్కడక్కడ వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఇదంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు ప్రజలు. ఇంట్లో నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చే కాడ కరెంటు 2 బల్బులు ఉండా, ఏసీ ఉండా, కానీ వాళ్ళకేం చేశారు? పింఛన్ కట్ చేశారు. పైపెచ్చు ఇంతకుముందు 2000 కరెంట్ వచ్చేది 6000 వేశారు. 10,000 రూపాయలు పెనాల్టీలు వేశారు. రమ్మని నేను చేపిస్తా. ఎంతోమంది దగ్గర వసూలు చేశారు. డబ్బులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఈ 50 ఓట్లు కూడా 50 ఓట్లు వేశారు వాళ్ళు. 50 వాళ్ళు బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాడు వస్తే అబ్బా వాళ్ళు కూడా వాలంటీర్లు వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాలంటీర్లు కూడా ఒక 30 నెంబర్లు అయ్యా ఇది వద్దురా బాబు అని చెప్పేసి వాళ్ళు వదిలేసుకున్నారు. వీడన్నీ మోసం చేస్తున్నాడు. ఎందుకంటారే ఉన్నా ఏదైనా అసత్యాలు మాట్లాడమంటాడు, దొంగ ఓట్లు మార్చమన్నాడు. రేపు పొద్దున మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆ భయంతో కూడా వీళ్ళు కూడా మారిపోయారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను వస్తే 10,000 ఇస్తాను, మీకు వాలంటీర్లు ఉద్యోగాలు ఉంటాయి అని వాళ్ళు కూడా ఒక శక్తిగా మారి బాబు గారిని గెలిపించుకుందాం అనుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు కూడా అనుకున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక మంగళగిరిలో నారా లోకేష్ని ఓడిస్తామని చెప్పి సవాల్ చేసిన ఆల రామకృష్ణారెడ్డి కానీ మురుగుడు లావణ్య గారు ఇద్దరు కనుమరుగైపోయారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితి? ఏమండి అసలు అక్కడ 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారు ఏమి చేశారనేది వాళ్ళు ప్రజలను నవరేసుకున్నారు. అంటే ఎంత మంచి చేశాడరా, మనం కులంతో మతంతో ఓటేస్తామా? ఇది తప్పురా. నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మంగళగిరి పట్టణం ఎంత చక్కగా ఉందో, అసలు ఆ పట్టణం విధానం మారిపోయింది. ఒకప్పుడు మంగళగిరిలో ఎన్నో ఇది ఉండేది, అసలు ఎంత ఆగంగా ఉండాలంటే అంత ఆగంగా ఉండేది. అట్లాంటి మంగళగిరిని సస్యశ్యామలం చేశాడరా. మనం అజ్ఞానంలో పడతామరా. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అరే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని వచ్చినా చూడరా, అరే అక్కడ ఎంతమంది బతుకుతున్నారో చూడండి రా. మన బొట్టోళ్ళు ఎన్ని హోటల్స్ కానీ, ఎన్ని టీ హాల్స్ కానీ, ఎన్ని కార్ల కంపెనీలు కానీ ఇవన్నీ రాబట్టి మన భూములు పెరిగినాయి, మన విలువలు పెరిగినాయి, మన బిడ్డలకి ఎంతోమందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అనే భావనతో ఓటేశారు. అంత చక్కగా ఓటేశారు మంగళగిరిలో ప్రజానీకం. నాకు తెలిసి నేను వెళ్ళి అడిగా,